కీర్తిశేషులు బడుగు శ్రీనివాసరావు గారు మంచికి, మానవత్వానికి, నీతికి, నిజాయితీకి మారుపేరుగా నిలిచి మహోన్నత వ్యక్తిత్వంతో అందరి హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానం పొంది కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించిన మీరు మమ్మల్ని వీడి దైవ సన్నిధికి చేరి ఏడాది పూర్తయినప్పటికీ మీ మధుర స్మృతులు, జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉన్నాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ భార్య బడుగు విజయలక్ష్మి, అక్క మార్గాన వీరజ్యోతి, కరెస్పాండెంట్ శ్రీ వేణుగోపాల్ ఐటీఐ, మేనల్లుడు మార్గాన వెంకటేష్ మరియు సిబ్బంది, శ్రీనివాస మిత్ర బృందం, ఎస్ జోగి నాయుడు, కొంక్యాన వేణుగోపాల్, కొంక్యాన మురళీధర్, కొర్లాన కొండబాబు. జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు బాటలు వేస్తున్నామన్న కేంద్ర మంత్రి కింజరపు. రణస్థలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించిన రామ్మోహన్ నాయుడు. ఫార్మా కంపెనీలో ప్రమాదంలో గాయపడి అనకాపల్లిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పీఠాపురంలో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా అబ్బురపరిచిన చిన్నారుల వేషధారణ కార్యక్రమం. శ్రీ చైతన్య స్కూల్లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించిన విద్యార్థులు. పోలీసులు జర్నలిస్టుల నడుమ సోదరాబంధం కలిగి ఉండాలని పిలుపునిచ్చిన గోలుగొండ సీఐ. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నరసీపట్నం ప్రెస్ క్లబ్ సమావేశంలో పాల్గొన్న హరి. అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదలకు బాటలు వేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థల మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించి అక్కడి యువతకు సందేశాన్ని ఇచ్చారు. ఒక ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం మిన్నా అని, మనం చేస్తున్న రక్తదానం వల్ల ఎన్నో ప్రాణాలు నిలిపిపోయిన వారమవుతామని అన్నారు. విద్యార్థి దశ నుండి యువతను రక్తదానం పట్ల పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, ఆర్ఏ మామ యూట్యూబ్ ఛానల్ బృందం సభ్యులు, బీజేపీ జనసేన నేతలు పాల్గొన్నారు. మనం తలుచుకుంటే ప్రపంచం కూడా మన చేతిలో ఉంటుందని నిరూపించినటువంటి యువకుడు, ఆయన సాధించినటువంటి సక్సెస్ ఏదైతే ఉందో అది ఆయన వరకు, ఆయన టీం వరకే ఉండిపోకూడదు. 10 మందికి కూడా సహాయపడే కార్యక్రమంతో మనం శ్రీకారం చుట్టాలని చక్కని ఈ రోజు ఈ బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి ఎంతో మంది పెద్దల్ని ఈ రోజు వేదిక మీద రప్పించే బృహత్కరమైనటువంటి కార్యక్రమం చేసినందుకు మరి రమణకి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి సోదరులు పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు, అలాగే మరొక సోదరులు స్థానిక శాసనసభ్యులు నడుకుంటి ఈశ్వరరావు గారు, అలాగే మరొక సోదరుడు జనసేన సమన్వయకర్త అయినటువంటి విశ్వక్సేన్ గారు, ఆనంద్ గారు, శ్యామ్ గారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. రణస్థలం ఎచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అతిరథ మహారథులకు, నాయకులకు, ముఖ్యంగా మా యువతి యువకులకు అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. ఎచ్చర్ల నియోజకవర్గం ఎప్పుడు కూడా నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారి నుంచి ప్రత్యేకమైనటువంటి అభిమానం మా కుటుంబం మీద చూపిస్తున్నారు. అది ఇంతవరకు కూడా కొనసాగిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి నా కుటుంబం తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం తాలూకా ప్రేమ పొందాలంటే పెట్టి పుట్టాలి. అటువంటి విధంగా మీరందరూ కూడా మనకి గతంలో, ఇప్పుడైతే కేంద్ర మంత్రిగా ఉన్నాం కాబట్టి పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టు మనకి దేశమంతా ఒకటే జ్యూరిస్డిక్షన్ అయిపోయింది. కానీ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మీరు నేరుగా నాకు ఓట్లు వేయకపోవచ్చు, అయినా సరే
ప్రేమలో మాత్రం ఎక్కడ లోటు లేకుండా రామ్మోహన్ నాయుడు అంటే మా ఎంపీ కూడా ఆయన అన్న విధంగా హెచ్చర్ల నియోజకవర్గం కానీ రణస్థలం కానీ మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకొని నాకు కూడా కాస్త చోటిచ్చి మీరందరూ కూడా అభిమానం చూపించారు. అందుకే రణస్థలం గాని హెచ్చర్ల నియోజకవర్గం గాని నాకు ఓట్లేసి గెలిపించినటువంటి శ్రీకాకుళం ఎంత ముఖ్యమో ఈ నియోజకవర్గం కూడా నాకు అంతే ముఖ్యమని తెలియజేసుకుంటున్నాను. దానికి తోడుగా ఈ రోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావాల్సినటువంటి బాధ్యత నా మీద ఉండింది. నేను మంత్రిగా గెలవక ముందే, ఎంపీగా 3వసారి గెలవక ముందే నాకు రమణతో పరిచయం ఉండింది. ఆ రోజు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ మన శ్రీకాకుళం ప్రాంతం నుంచి ఏ ఒక్కరు కూడా సాధించలేదు. నేనే ఆశ్చర్యపోయాను. యూట్యూబ్ లో ఆయనకు వచ్చినటువంటి వ్యూస్ కానీ ఆయనకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అంతా కూడా చూసి నేను ఎందుకంటే యూట్యూబ్ లో చాలా మంది ఇలాంటి టాలెంట్ అంతా కూడా చూపుతుంటే హైదరాబాద్ లో కానీ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద పట్టణాల నుంచి ఉన్నటువంటి వారు ఉంటారు. నాకు ఎప్పుడూ ఆలోచన ఉండేది మనం ఎందుకు ఆ స్థాయిలో మనం చేసుకోలేమని. అప్పుడే చూశాను రాయల్ మెక్ రమణ తాలూకా ఛానల్ చూసిన తర్వాత మన శ్రీకాకుళంలో కూడా అటువంటి టాలెంట్ ఉందని నేను గర్వపడి నేనే స్వయంగా నెంబర్ కనుక్కొని ఫోన్ చేసి రమణ చాలా అద్భుతంగా చేస్తున్నావు, నీకు చూస్తే నాకు గర్వంగా ఉంది, నీకు చూసి 10 మంది యువకులు కూడా, ఎందుకనంటే నిత్యం నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి యువతకి నువ్వు స్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఆ రోజు నేను అభినందించిన తర్వాత ఒక రిలేషన్షిప్ మాకు ఏర్పడింది. అప్పటి నుంచి అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం. అయితే రమణ మాత్రం మాకు ఒకటే కోరాడు, నేను ఏదో ఒక కార్యక్రమం నేను రణస్థలంలో చేస్తాను, దానికి మాత్రం మీరు రావాలి, మీరు వస్తేనే నేను చేస్తానని కూడా ఆ రోజు చెప్పారు. ఆ రోజు నుంచి అనుకున్నాం. ఎన్నో సందర్భాలు వచ్చాయి, చెప్తూనే ఉన్నాడు, కానీ నాకు అవకాశం రాలేదు. మళ్ళీ 3వసారి ఎలక్షన్లు వచ్చాయి, గెలిచాం, మంత్రిగా అయ్యాం. అదే మంత్రిగా అయితే పదవి ఈ రోజు మారుంటుంది కానీ మనిషి మాత్రం మనసు మాత్రం ఆ రోజు మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఏదో ఒక కార్యక్రమం చెప్తానని ఒక మంచి బ్లడ్ క్యాంప్ చేసే కార్యక్రమం, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం, ప్రాణాలు కోల్పోతున్నటువంటి సమయంలో ప్రాణదానం చేసే శక్తి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఎంసీఎఫ్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పరామర్శించారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని, ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించారన్నారు. అనకాపల్లి ప్రైవేట్ హాస్పిటల్లో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. దుర్ఘటన ఏదైతే ఉందో మనంతా కూడా బాధపడాల్సినటువంటి విషయం. అయితే దుర్ఘటన జరిగాక ఇందులో దాదాపు 17 మంది మరణించడం బాధాకరం. అయితే దాదాపు తీవ్రంగా గాయపడినటువంటి క్షతగాత్రులైనటువంటి దాదాపు 18-19 మందిని, అలాగే స్వల్పంగా గాయపడినటువంటి మరో 17-18 మందిని ప్రభుత్వ పర్యవేక్షణలో వైద్యం చేయించడం జరుగుతుంది. ఉషా ప్రైమ్లో దాదాపు డాక్టర్ గారిని అడిగితే గవర్నమెంట్ మెడికల్ సూపరింటెండెంట్ గారు ఆయన ఆధ్వర్యంలో చక్కగా ఉషా ప్రైమ్ హాస్పిటల్స్ ఉందో వారి యొక్క యాజమాన్యం యొక్క చక్కటి సహకారంతో దాదాపు ఇక్కడ 19 మందికి ఈవేళ ఇక్కడ వైద్యం జరుగుతుంది. అందరూ కూడా చాలా కంఫర్ట్ పొజిషన్లో హాస్పిటల్ సహకారం వల్ల డాక్టర్ గారు శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఆయన యొక్క పర్యవేక్షణలో, ఇతర వైద్యుల యొక్క పర్యవేక్షణలో చక్కని వైద్యం అందించిన కారణంగా ఎవరికీ కూడా లైఫ్ రిస్క్ లేనటువంటి పరిస్థితి. ఇక్కడ 19 మంది ప్రస్తుతం హాస్పిటల్లో ఉంటే దాదాపు ఒక 5-6 రేపేళ్లలో డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మిగతా వారు కూడా చిన్న చిన్న మైనర్ ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఉన్నాయి. అవి కూడా పూర్తయితే అందరూ కూడా సేఫ్గా హాస్పిటల్ నుంచి వారి ఇంట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏదైతే దుర్ఘటన జరిగిన తర్వాత బాధాకరమైనప్పటికీ కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించిన విధానాన్ని మనందరూ కూడా అభినందించి తీరాలి అనేటువంటి విషయం ఏమంటున్నాము. వెంటనే ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి కొంత నగరం వారి ఖాతాల్లో జమ కావడం, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ ప్రాంతం రావడం, మరి పెద్ద ఎత్తున ఏదైతే నష్టపరిహారం చనిపోయినటువంటి కుటుంబాలకు, గాయపడిన వారి కుటుంబాలకు ప్రకటించడం అనేది ఒక పెద్ద రిలీఫ్గా
ఏదైతే దుర్ఘటనలో బాధితులైనటువంటి కుటుంబాలకు ఇమీడియట్గా సహాయం అందించడం అనేది ఆ సమయంలో అత్యవసరం కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగా స్పందించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ విధమైనటువంటి దుర్ఘటనలు ఏ విధంగా నివారించాలనేటువంటి విషయం మీద మేము తగినటువంటి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుండి గారు కూడా ఏదైతే కొన్ని ఇష్యూస్ నేను గమనించడం జరిగింది, వాటిని అన్నింటినీ కూడా మేము తరపు నుంచి మేము రాబోయేటువంటి రోజుల్లో ఫుల్ఫిల్ చేస్తామని సందర్భంగా చెప్తాం. చిన్నారులు గోపికలయ్యారు, చిన్నోళ్లు చిన్ని కృష్ణులయ్యారు. పాఠశాల ఆవరణ బృందావనమై కృష్ణాష్టమి ఆటపాటలకు నిలయమైంది. ఉట్టి కొట్టే సంబరానికి నిలవయ్యింది. పిఠాపురం శ్రీ చైతన్య స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు గోపికలుగా కృష్ణుడిగా వేషధారణతో పాఠశాలలకు వచ్చారు. పాఠశాల ఆవరణంలో దాండియా కోలాటం ఆడారు, ఉట్టి కొట్టారు, రంగులు చల్లుకున్నారు. గోపికల వేషధారణలో చిన్నారులు చేసిన నృత్యం ఆకట్టుకుంది. పాఠశాల ఆవరణం అంతా పండగ వాతావరణంలో హడావిడిగా మారింది. చిన్నారులతో కలిసి టీచర్లు సైతం ఆటపాటలు నృత్యాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా కృష్ణాష్టమి పండుగ పురాణ విశేషాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ మంగేష్, ఎన్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పోలీసులు జర్నలిస్టుల నడుమ సోదరాబంధం ఉండాలని గోలుగొండ సీఐ హరి అన్నారు. ఆదివారం అనకాపల్లి జిల్లా గోలుగొండ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు జర్నలిస్టుల వృత్తి సవాళ్లతో కూడుకుందన్నారు. సమగ్ర సమాచారం అధికారుల వివరణతో వార్తలు ప్రచురిస్తే ఎవరికి ఇబ్బందులు ఉండవన్నారు. యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు మహంతి నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులు గట్టిగా పోరాడుతున్న ఏకైక యూనియన్ ఫెడరేషన్ మాత్రమే అన్నారు. అనకాపల్లి జిల్లాలో అతి తక్కువ మంది సభ్యులతో ప్రారంభమైన ఫెడరేషన్ నేడు జిల్లాలో అతిపెద్ద యూనియన్ గా అవతరించడం అభినందనీయమని ఇందుకు జిల్లా అధ్యక్షుడు బి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బి ఈశ్వరరావు కృషి ఎంతో ఉందన్నారు. విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ యూనియన్ ను బలోపేతం చేయడమే కాకుండా అనేక జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమన్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ఈశ్వరరావు మాట్లాడుతూ వచ్చే నెల మొదటి వారంలో అనకాపల్లి జిల్లా మహాసభలు జరుగుతాయని, జిల్లా కార్యవర్గ ఎన్నికలు కూడా జరుగుతుందని, యూనియన్ బలోపేతానికి కృషి చేద్దామని ఆసక్తి ఉన్నవారు ముందుగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు తెలియజేయాలని కోరారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మహాసభ అయింది. రాజశేఖర్ గారు చీఫ్ గెస్ట్ వచ్చి ఆయన మాట్లాడింది రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద యూనియన్ ఫెడరేషన్ అని కితాబిచ్చారు. ఆ నేపథ్యంలోనే మనకి గత తెలుగుదేశం ప్రభుత్వం మనకి గుర్తింపు ఇవ్వడం, అన్ని కంపెనీల్లో కూడా మనకి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగింది. సో విశాఖపట్నం జిల్లాలో మనం ముఖ్యంగా మన రూరల్ జిల్లాలో యూనిట్ ఏర్పాటుకి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మేము ఈ ప్రజాశక్తి వాళ్ళు కొంత సాగించినప్పటికీ అనుకున్నంతగా మేము సక్సెస్ అవ్వలేకపోతే అప్పట్లో మాకు మొట్టమొదటిగా వెంకటేష్ గారు ఒక విత్తనంగా మాకు దొరికితే ఈశ్వర గారు మహావృక్షం ఉండడం వల్ల ఈరోజు 350 మంది మెంబర్స్ మనం అవ్వగలిగాం. ఒక పెద్ద బలమైన శక్తిగా విశాఖపట్నం అర్బన్ రూరల్ అనకాపల్లి జిల్లా, వాడేరు, విశాఖపట్నం 3 జిల్లాల్లో కూడా
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కి మించిన యూనియన్ లేదు. ఇది మనం ఘంటాపదంగా చెప్పగలం. వచ్చినాయి విశాఖపట్నం సిటీలో అయితే యూనియన్ అంటూ లేదు. జిల్లా అంతా మనమే ఉన్నాం. పద్మనాభ నుంచి గాజువాక వరకు అన్ని యూనిట్లు బలంగా ఉన్నాయి. మనం చెప్పిందే వేదం. మనం ఏం చేస్తే అదే అక్కడ జరుగుతుంది. నేను ప్రెస్ క్లబ్ సెక్రటరీగా కూడా పనిచేశాను. ప్రెస్ క్లబ్ సెక్రటరీగా ఆ రోజు 220 మంది జర్నలిస్టులకి 400 రూపాయలు కనిపిస్తే ఈరోజు 30,000 రూపాయలు అయింది. 400 రూపాయలకి అన్నాం. అక్కడ ఎస్ఏ రెహమాన్ ఎవరో చైర్మన్ ఉంటే 220 మంది జర్నలిస్టులకి 400 రూపాయలకి నేను ఇచ్చాను. నేను సెక్రటరీ చెప్తే ఈరోజు 30,000 రూపాయలు. 400 ఎక్కడ, 30,000 ఎక్కడ. అంటే మనం ఎల్లప్పుడూ కూడా మనకి జర్నలిస్ట్ సంక్షేమం ఇంపార్టెంట్. రాత్రనక పగలనక ఇదే పని మీద మనం ఉంటాం. మనకి ఇంకో పని లేదు. మొన్న ఎవరో ఒక ఇక్కడ మా పోలీసులు పాత్రికేయులకి మధ్య రిలేషన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. పోలీసులు పాత్రికేయులకి మధ్య రిలేషన్ అంటే జనరల్గా ఏంటంటే నేను దారిలో వస్తున్నప్పుడు ఆలోచించాను, ఎలా ఉంటే బాగుంటుందా పోలీసులకి పాత్రికేయులకి మధ్య రిలేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బామబామద్దులని అంటే బాగుంటుందా అని ఆలోచించాను. కానీ నేను చెప్తాదేమో అనుకున్నాను. మళ్ళీ తల్లిదండ్రులు అంటే ఎవరు తండ్రి ఎవరు కొడగలుగుతారని చెప్పేసి అనుకున్నాను. అది కూడా చెప్తాదని అనుకున్నాను. అయితే చివరికి ఇక్కడికి వచ్చేసరికి లైట్ అయింది ఏంటంటే, అన్నదమ్ముల్లో ఉంటేనే బెటర్ అని అనిపించింది. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య ఏంటంటే జనరల్గా అన్నదమ్ములు ఎప్పుడు పక్కింట్లో ఉంటారు, కానీ వదిలికి మరదలికి పడతారు. ఎప్పుడు రుసరుసలు ఉంటూనే ఉంటాయి. కానీ పక్కింటో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పేరు కే అనుకో, అంటే నా తమ్ముడి ఇంటి పేరు కూడా కే ఉంది కదా. ఈ కే వాడు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ వాడు వచ్చి ఒకవేళ మన ఇంటి మీద గొడవైంది అనుకో, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోతారు అనమాట. అన్న తమ్ముడు ఇద్దరు కలిసి వాడి మీద దాడి చేసేస్తారు. సో ఇలాంటి రిలేషన్ పోలీస్కి ప్రెస్కి మధ్య ఉంటేనే చాలా మంచిదని నా అభిప్రాయం. బామపిల్ల కాదు, అన్నదమ్ములనే ఉండాలి. అంటే ఏ ఇష్యూ వచ్చినా సరే అందరం కలిసిపోయేంత మనం ఎదుర్కోవాలి. అట్ ది సేమ్ టైం మీ సమస్య వస్తే మేము పార్టిసిపేట్ చేయాలి, మా సమస్య వస్తే మీరు సర్దుకోవాలి. అంటే అన్నదమ్ములు ఏంటంటే ఎప్పుడు గుసగుసలు ఉంటాయి, కానీ ఏదైనా పెళ్ళి వస్తే మళ్ళీ అందరూ కలిసిపోతారు. ఎవరైనా చావు వస్తే అందరూ కలిసిపోతారు. అన్నీ ఉంటాయి, కానీ గుసగుసలు చిన్న ఉంటుంది. కామన్ మీద ప్రతి దగ్గర ఉండేది. సో మా పోలీసులకి పాత్రికేయుల మధ్య రిలేషన్ కూడా ఇలా అన్నదమ్ముల్లో ఉండి సక్రమంగా ఇలాగే ఈ ఫ్యూచర్ కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ మనకి ఎలా వచ్చిందని అంటే, మనకి రాజ్యాంగంలో 19th Clause 2లో చెప్పబడింది భావ ప్రకటన స్వేచ్ఛ. అంటే మనకు నచ్చింది మనకు నచ్చినట్టుగా మనం ప్రకటించుకునే స్వేచ్ఛ. సో ఈ స్వేచ్ఛకి అనుగుణంగా మనం ఏంటంటే ఈ ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా నాకు దాని తదుపరి వచ్చాయి. దీంట్లో మీరు మీ యొక్క ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, ఏదైతే ప్రజలకు చూపించాలనుకుంటున్నారో అది మీరు చూపిస్తున్నారు. అయితే ఇందులో మనం ఏంటంటే చాలామంది కొంచెం మన విలేకరులే, అంటే అందరిని ఉద్దేశించి చెప్పట్లేదు, చిన్నది అంటే కొంచెం ఇంటెన్షనల్గా డీప్గా వెళ్ళి కేవలం అంటే రీసెంట్గా మాకు నర్సీపట్నం టౌన్లోనే జరిగింది. పత్రికా స్వేచ్ఛ ఉందని చెప్పేసి మన విలేకరుల మీదే వేరేగా న్యూస్ పోస్ట్ చేయడం అనేది జరిగింది. అది మేము మాట్లాడడం కూడా జరిగింది. ఆ ఇష్యూ ఇండియా క్లోజ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కానీ దానికి పరిమితంగా మీ ప్రకటన స్వేచ్ఛని ఎక్కడ అన్యాయం జరగకుండా, ఎదుటివానికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా మీ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛని చాలా స్పష్టంగా ఉపయోగించుకొని ఈ యొక్క 4th స్టేట్ని మీరు అన్నమాట కంటిన్యూ చేసి ఇంకా దీని యొక్క అభివృద్ధికి ఇంకా అంటే యూనియన్ యొక్క అభివృద్ధికి కూడా ఇంకా పాటుపడతారని ఆశిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మాజీ ఆర్థిక మంత్రి రామకృష్ణుడు అందించిన అవకాశంతో ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల అవసరాలను అనుగుణంగా సేవలు అందించడానికి శక్తి వంచన కృషి చేస్తారని మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, నూతన ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ తడపర్తి రాజా తెలిపారు. కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ పాలక మండలి జీవోను ప్రభుత్వం ప్రకటించిన తరుణంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తడపర్తి రాజాకు డైరెక్టర్ గా అవకాశం కల్పించడంతో తెలుగుదేశం పార్టీకి మాజీ మంత్రి
అనముల రామకృష్ణుడు ఎమ్మెల్యే దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుండి తెలుగుదేశం పార్టీలో సేవలందిస్తున్న తనకు అవకాశం కల్పించడంతో మరింత ఉత్సాహంతో పేద ప్రజలకు సేవలందిస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. తుని నియోజకవర్గ ప్రజలకు మరి పరిసర ప్రాంత ప్రజలకు మన గురువర్యులు పెద్దలు యనమల రామకృష్ణుడు గారు మరియు మా శాసనసభ్యురాలు దివ్యమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నాకు వారు ఎంతో నాపై నమ్మకంతో తుని ఏరియా హాస్పిటల్ డైరెక్టర్గా నియమించినందుకు వారి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత 30 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తుంటే వారు ఎప్పుడు కూడా నన్ను ఎంతో గౌరవంగా చూసేవారు. గతంలో నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా కూడా చేయడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ఏరియా హాస్పిటల్కి డైరెక్టర్గా నియమించి ప్రజలకు ఇంకా చేరువయ్యేలాగా నన్ను ఆశీర్వదించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను నా శక్తి వంచన లేకుండా పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేసి మా గురువర్యులు యనమల రామకృష్ణుడు గారికి, మన సోదరిమణి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొచ్చి తుని మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరికీ కూడా అవసరమైనప్పుడు అందుబాటులో ఉండే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఉమెన్స్ సేఫ్టీపై ముందస్తుగా తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యల గురించి మైలవరం డివిజన్ ఏసీపీ సుంకర మురళీమోహన్ వారితో ఫేస్ టు ఫేస్ కార్యక్రమాన్ని మా జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుంకర మురళీమోహన్ వారిని అడగగా ఆయన సమాధానమిస్తూ విజయవాడ నూతన సిపి రాజశేఖర్ బాబు వారి ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలు, కళాశాలల్లో, హాస్టల్ వద్ద మహిళా పోలీసులతో ప్రత్యేక బృందంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవగాహన సదస్సులు కూడా పిల్లలకు, తల్లులకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి అబ్బాయి, అమ్మాయి జోలికి వెళ్లేటప్పుడు అమ్మాయి అనే 3 అక్షరాలలో చివరి అక్షరం తీసివేస్తే అమ్మ కనిపిస్తుందని, ఈ విషయాన్ని తెలుసుకుని ప్రవర్తించాలన్నారు. ఆడపిల్లల జోలికి వెళ్లి అనవసరంగా కేసులు నమోదు చేయించుకుని మీ బంగారు భవిష్యత్ పాడు చేసుకోవద్దని హితవు పలికారు. ఆడపిల్లలపై అగాధ్యం చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయింది. ఏదో కొంతమంది కామాంధులు చంటి పిల్లలు సైతం అత్యాచారం చేయటం, ఎవరు చూడరులే, పోలీసు కడుగొప్పుదాములే అనుకోవడం జరుగుతుంది. అలాంటి వారిపై ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని క్రియేట్ చేశారు మన నూతన సిపి అయినటువంటి రాజశేఖర్ బాబు గారు. అలానే మన మైలవరం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఏసీపీ సుంకర మురళీమోహన్ గారు వాటిపై ఏం చెప్తారో వారిని అడిగి తీసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మన ఉమెన్ సేఫ్టీపై మరి సిపి గారు ఒక ప్రత్యేకమైన విభాగం తీసుకున్నారు. మరి మీ పరిధిలో ఏ విభాగాలు పనిచేస్తున్నాయి, అసలు ఆ సమాచారం ఎలా వస్తుంది, వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకువస్తున్నారు, అసలు వాట్ ఈస్ వాట్ అనేది వివరిస్తారా? అన్న, కొత్త సిపి గౌరవ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు వచ్చిన తర్వాత మిగిలిన వీటితో పాటు ఉమెన్ సేఫ్టీ మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ సార్ పెడతారు. దాంట్లో భాగంగానే డైలీ కూడా అవేర్నెస్ కాలేజెస్లో, స్కూల్స్లో కూడా అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది, చేస్తాం. ప్రత్యేక టీం అన్నారు కదా, ప్రత్యేక టీం అంటే దాన్ని ఇప్పుడు యాక్చువల్ ఇదివరకు ఈ టీం ఇప్పుడు ఈ పహారా బీట్స్ డిప్లాయ్ చేయమని చెప్తున్నారు, డిప్లాయ్ చేస్తున్నాం. దాంట్లో ఇంపార్టెంట్ క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, కాలేజ్ దగ్గర, స్కూల్స్ దగ్గర మన వాళ్ళు ఇంటైం ఉండేలాగా. అది కాకుండా ఎవరైతే ఉన్నారో ఈ బిజినెస్ని గుర్తించడం, మనకు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, లేదంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం. ఆ సమాచారం మీకు ఎలా వస్తుంది సార్? మన వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు కదా పోలీసు. మన వాళ్ళు కాలేజ్ దగ్గర అక్కడ లర్కింగ్లో దూరంగా ఉంటే మనకు తెలుస్తుంది ఎవడొచ్చి అమ్మాయిని ఏడిపిస్తున్నాడో అన్నది తెలుస్తుంది ఖచ్చితంగా. అంటే మీ పరిధిలో 2 నియోజకవర్గాలు 7 మండలాలు ట్రీట్మెంట్ డైలీ కూడా బీట్స్ పంపిస్తున్నాం అక్కడ ఉమెన్ పీసీలని. అలా కాకుండా ప్రతి విలేజ్లో కూడా మహిళా పోలీసులు ఉన్నారు. మహిళా పోలీసు కూడా దగ్గర కూడా మనకు సమాచారం చేస్తూ ఉంటాం. వాళ్ళు వీళ్ళు కాలేజ్ స్కూల్స్కి కాలేజీకి వెళ్ళినప్పుడు స్కూల్ పిల్లలు కూడా చెప్తారు, అక్క మమ్మల్ని ఎలా పలానా వాళ్ళు చేడిపిస్తున్నారు, పలానా వాళ్ళు. అది కాంబినేషన్గా మన నోటికి వస్తూ ఉంటుంది. అంటే నిరంతర ప్రక్రియ అది. ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ అన్నది పోలీస్ డ్యూటీలో ఒక పార్ట్. దాన్ని
ఎవరైనా సరే అటువంటి ఉమెన్ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ నేరాల్లో ఇరుక్కుంటే శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆ పిల్లలు కూడా అవేర్నెస్ మీటింగ్స్ పెడుతున్నాము. మన ఇంట్లో కూడా ఒక ఎదుటి అమ్మాయిని ఏడిపించేటప్పుడు ఎదుటి అమ్మాయిని మనం ఏదైనా చేయాలనుకున్న ఆలోచన మన ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు. ఎక్కడైతే ఆడపిల్ల గౌరవింపబడుతుందో అక్కడే క్షేమంగా ఉంటుందని చెప్తున్నాము. ఇందాక కొటేషన్ చెప్పాను. ఇందాక నేను ఒకటే చెప్తాను. అమ్మాయిని ఏడిపించాలనుకున్నప్పుడు అమ్మాయిలో ఉన్న మొదటి 2 అక్షరాలు అమ్మ గుర్తుకు రావాలి. ఏదైనా ఆడపిల్లలు కూడా చెప్తున్నాను, ఏదైనా పొరపాటు సినిమాలు చూసి షికారు చూసి ఏదైనా పొరపాటు చేయాలనుకున్నప్పుడు కళ్ళు మూసుకుని నేను కష్టపడి చదివిస్తున్నటువంటి కూలి పనికి వెళ్తూ చెమట వచ్చి చదువుతున్న నీ తండ్రి కష్టం కళ్ళ ముందు గుర్తొస్తాయి, నీ తల్లి కష్టం నీ కళ్ళ ముందు గుర్తొస్తే నువ్వు తప్పు చేయి, తొందరపడదు. ఏదైనా ఆ వయసులో టీనేజ్ వయసులో ఏదో మాకు అన్ని ఆనందంగా ఉంటాయి, కానీ లైఫ్ అంతా చాలా ఉంది. మన టార్గెట్ రీచ్ అవ్వాలంటే క్షణకాలం ఆగాలి. ఏ పని చేసినా సరే నువ్వు మంచి చేయి నీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకో. ఒకసారి నీ తల్లిదండ్రులు కళ్ళు మూసుకు గుర్తుపెట్టుకుంటే నీకు తప్పు చేయాలన్న భావన రాదు. విన్నారు కదా, మరి ఆడపిల్లైనా మగపిల్లడైనా, మరి ముఖ్యంగా ఆడపిల్లలు క్షణకాలం కోసం టీనేజ్లో ఉన్నటువంటి క్షణకాలం కోసం వీళ్ళు ఏదో వేగిరపడటం అనేది చెయ్యొద్దని, అలాగనే అబ్బాయిలు కూడా అమ్మాయిల్లో ఉన్నటువంటి ఆ మొదటి అక్షరాలు అమ్మ అనేది గ్రహిస్తే అలాంటి పొరపాటు చేయరని, టోటల్గా అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఎవరు కూడా ఏ తప్పు చేయకోకుండా మరి బంగారు భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరి మైలవరం డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకర్ మురళీమోహన్ గారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లా వాణిజ్యం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీర్తిశేషులు బడుగు శ్రీనివాసరావు గారు మంచికి, మానవత్వానికి, నీతికి, నిజాయితీకి మారుపేరుగా నిలిచి మహోన్నత వ్యక్తిత్వంతో అందరి హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానం పొంది కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించిన మీరు మమ్మల్ని వీడి దైవ సన్నిధికి చేరి ఏడాది పూర్తయినప్పటికీ మీ మధుర స్మృతులు, జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉన్నాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భార్య బడుగు విజయలక్ష్మి, అక్క మార్గాన వీరజ్యోతి, కరెస్పాండెంట్ శ్రీ వేణుగోపాల్ ఐటీఐ, మేనల్లుడు మార్గాన వెంకటేష్ మరియు సిబ్బంది, శ్రీనివాస మిత్ర బృందం, ఎస్ జోగి నాయుడు, కొంక్యాన వేణుగోపాల్, కొంక్యాన మురళీధర్, కొర్లాన కొండబాబు. వెల్కమ్ బ్యాక్. దక్షిణ నియోజకవర్గం అల్లీపురంలోని గ్రంథాలయానికి సీనియర్ జర్నలిస్ట్ అడారి కొండలరావు 20,000 విలువైన ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాహిత్య గ్రంథాలతో పాటు జర్నలిజానికి సంబంధించిన ఎన్నో విలువైన గ్రంథాలను అల్లీపురం వెంకటేశ్వర మెట్టపై ఉన్న వెంకట గౌరీ శంకర గ్రంథాలయానికి విరాళంగా అందజేశారు. ఆదివారం గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ వితరణ జరిగింది. ఈ సందర్భంగా ఆడారి కొండలరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన వీచికలు అన్నారు. గ్రంథాలయాల పఠనం వల్ల జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం అద్భుతం అన్నారు. వీటిలో ఏది లేకపోయినా మనిషికి మిగిలేది అజ్ఞానమే అన్నారు. ఈ సందర్భంగా గుర్తు చేశారు. వెంకట గౌరీ శంకర గ్రంథాలయ పాలకవర్గ పెద్దలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన అల్లిపురంలోని వెంకటేశ్వర మెట్టలో ఉన్న శ్రీ వెంకట గౌరీ శంకర గ్రంథాలయానికి మీరు చేస్తున్న సేవలు నేను పత్రికాముఖంగా తెలుసుకొని ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఆడారి కొండలరావు నా పేరు, సీనియర్ జర్నలిస్ట్గా ఈ కార్యక్రమానికి నేను హాజరు కావడమే కాకుండా నా వంతు ఈ గ్రంథాలయానికి ఏదో సాయం చేయాలనే కుతూహలంతో సుమారు 20,000 రూపాయలు విలువైన 200 వరకు పుస్తకాలని విరాళం ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకాలు నాకు నేను దాదాపు 50% వరకు పుస్తకాలు నేను కొనుగోలు చేశాను. మొదటి నుంచి నేను గ్రంథాలయ నిర్వహణలో, కార్యక్రమాల్లో వాటిలో కూడా చాలా యాక్టివ్గా మా సొంత గ్రామం అనకాపల్లి దగ్గర ఉన్న మునపాకులో మేము కార్యక్రమం చేసేవాళ్ళని. ఆ ఆసక్తితో పుస్తకాలు చదవడం, దట్టు వామపక్ష రాజకీయాలతో నాకు సంబంధం ఉండడం, ఈ 2 కారణాల వల్ల ఈ పుస్తక పఠనం నాకు ఇంట్రెస్ట్. దాని నేపథ్యంలో ఈ పుస్తకాలని, ఈ గ్రంథాలయ మధ్యని అభివృద్ధి చేసేటువంటి పత్రికలను తెలుసుకొని దీనికి ఎంతో కొంత సాయం చేయాలి, మనం సాయం చేయాలని అనుకొని నా దగ్గర నాకు విలువైన పుస్తకాలని ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చినందుకు నాకు చాలా ఆత్మసంతృప్తిగా ఉంది. ఎంతకంటే మంచి కార్యక్రమం ఉండదు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. ఒకటి, గ్రంథాలయాలు అంటే ఏమిటి?
గ్రంథాలయాలంటే విజ్ఞాన వీచికలు, జ్ఞానం, విజ్ఞానం, సంస్కరణ, ఈ 3 జరగాలి. ఈ 3 రావాలంటే గ్రంథాలయాల ద్వారా మాత్రమే సాధ్యం. జ్ఞానం అంటే ఏమిటంటే, మనం నిప్పుని చూస్తాం, నిప్పులో చేయి పెడితే చేయి కాలిపోతుందని మనకు తెలుసు. అంటే ఆ చేయి పెట్టకూడదు అనేది మనకు తెలుసు. అంటే జ్ఞానం మీకు ఉన్నట్టు. విజ్ఞానం అంటే ఏంటంటే, అసలు నిప్పు ఎలా పోతుంది, ఎలా తయారవుతుంది, ఏ రూపాల్లో నిప్పు వస్తుంది అనేది 2వ భాగం. 3వది ఏంటంటే, దీనికి సంబంధించిన 3వ ఆంతర్యం ఏంటంటే, ఈ నిప్పుతోటి ఏ ప్రయోగాలు చేయొచ్చు, దేనికి ఉపయోగపడుతుంది, మంచికి ఉపయోగపడుతుందా, చెడుకు ఉపయోగపడుతుందా, ఈ 2 విషయాలు తెలుసుకోవడమే అత్యంత ముఖ్యమైనదన్నమాట. ఈ 3 తెలియాలంటే పుస్తకాలు చదవాలి. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో ఈ మీడియాలో వస్తున్న దీనివల్ల తప్పుడు కథనాలు కానివ్వండి, స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడడం వల్ల ఈ గ్రంథాలయ పఠనం తగ్గింది. కరెక్ట్ కాదు. ఖచ్చితంగా గ్రంథాలయాలకు ఉన్న ఔన్నత్యం గ్రంథాలయాలకు ఉంది. ఆ గ్రంథాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది, అలాగే ప్రజలందరిపై ఉంది. దీన్ని ప్రోత్సహించే వాళ్ళందరినీ మనం గుర్తించి వాళ్ళందరి సహకారం తీసుకొని ఈ గ్రంథాలయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఈ గ్రంథాలయానికి ఉజ్వల భవిష్యత్తు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచంలో ఉన్న హిందువులు అంతా ఏకం కావాలి అనే నినాదంతో విశ్వ హిందూ పరిషత్ అవతరించిందని, రామరాజ్య స్థాపన విశ్వ హిందూ పరిషత్ లక్ష్యమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో రామరాజ్య పాలన సాగుతుందని విశ్వ హిందూ పరిషత్ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షుడు ఎం పాసియ శాస్త్రి అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో పిఎన్ కాలనీలో ఉన్న విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన మహోత్సవాల్లో పాల్గొన్నారు. ముందుగా గోపూజ నిర్వహించి అనంతరం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆవిర్భావ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నామన్నారు. అనంతరం పలువురు ప్రముఖులు 60 ఏండ్ల ప్రస్థానంలో విశ్వ హిందూ పరిషత్ సాధించిన ఘన విజయాలు వివరించారు. ప్రపంచంలోని హిందువులందరూ కూడా సంఘటితం చేయడం కోసం 1964 సంవత్సరంలో శ్రీకృష్ణాష్టమి రోజు స్వామి చిన్మయానంద గారి ఆశ్రమంలో పరమ పూజ్య సాధు సంతుల అలాగే త్యాగధనుల యొక్క మార్గదర్శనంలో విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావం జరిగింది. హిందూ సమాజం నిరంతరం కూడా ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొంటూ ఈ యొక్క దేశాన్ని, సంస్కృతిని రక్షణ చేసుకునే భాగంగా విశ్వ హిందూ పరిషత్ కీలక పాత్ర వహిస్తోంది. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై జరుగుతున్న దాడులు, అదే మొన్నటి వరకు కూడా మన కశ్మీర్లో మనం ఎదుర్కొన్న దాడులు, అలాగే ఈరోజు కేరళలో జరుగుతున్న దాడులు, అలాగే ఆ యొక్క పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దాడులు, ఇవన్నీ కూడా చూసి హిందూ సమాజం ఉవ్వెత్తున ఎగిసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. ఇంతవరకు జరుగుతున్నటువంటి ఇక హిందూ సమాజం మీద జరుగుతున్న దాడులను కూడా ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్తు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇక షష్ఠి ఉత్సవాల సందర్భంగా ప్రజలను జాగృతం చేస్తూ హిందూ సమాజాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి ఆ యొక్క హిందూ సమాజాన్ని ప్రజల ముందు ఉంచుతూ ఉన్నది. ఋషి సంస్కృతిని ఆధారంగా లోక సమస్త సుఖినో భవంతు అనే సందేశాన్ని హిందూ సమాజం ముందు పెడుతూ ఉంది. విశ్వ హిందూ పరిషత్తు ఈ యొక్క మార్గదర్శనంలో హిందూ సమాజంతో నడుస్తూ ఉన్నది. పరమ పూజ్య సాధు సంతుల యొక్క ఆదేశానుసారం విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలు నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా హిందూ సమాజం అంతా కూడా పాల్గొంటూ సరైనటువంటి ఆ యొక్క రామరాజ్యాన్ని స్థాపించుకున్న దిశలో హిందూ సమాజం ముందుకెళ్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖు నుంచి రేపు సెప్టెంబర్ 4వ తారీఖు వరకు మన విశ్వ హిందూ పరిషత్తు షష్ఠ్యబ్ది ఉత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పండుగగా జరుపుకుంటోంది. ఈవేళ హిందూ సమాజం అంతా కూడా విశ్వ హిందూ పరిషత్ స్థాపన జరిగి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా ఒక గొప్ప ఉత్సవాలుగా జరుపుకుంటోంది. దానిలో భాగంగా మన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ రోజుని ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఈ రోజున గోపూజ, అలాగే పుణ్యవాచన కార్యక్రమం, శ్రీకృష్ణుడి యొక్క అష్టోత్తర పూజ, శోభాయాత్ర, భజన కార్యక్రమం, అలాగే సాయంత్రం 3 గంటల నుంచి హిందూ సమ్మేళనం, ఆత్మీయ హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరాంధ్రలో 249 ప్రఖండాల్లో ఈ యొక్క ఉత్సవాల్ని చాలా వైభవంగా విశ్వ హిందూ పరిషత్తు జరుపుకుంటూ ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం అయోధ్యలో శ్రీరాముడి జన్మభూమిలో భవ్య మందిర నిర్మాణం హిందువుల కళ సాకారం అయిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్తు ఈ యొక్క ఉత్సవాల్ని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంది. ఎందుకంటే
మనం ఎప్పటి నుంచో ఆశించినటువంటి ఆ రామ జన్మభూమిలో మందిర నిర్మాణం సాకారమైంది కాబట్టి, మన కళ నెరవేరింది కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని అంటే రామ జన్మభూమి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మన విశ్వ హిందూ పరిషత్తు నిర్మాణం చేసి భవ్య మందిర నిర్మాణంలో కీలక భూమిక వహించింది కాబట్టి యావత్ హిందూ సమాజం అంతా కూడా విశ్వ హిందూ పరిషత్ యొక్క ఈ షష్ఠబ్ది ఉత్సవాల్ని చాలా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. పిఠాపురం పట్టణంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని, ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలికి కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే చర్యలు చేపడతామని గండి కొండలరావుకు హామీ ఇచ్చారు. దేశంలో అతిపెద్ద పార్టీ బీజేపీ మాత్రమేనని, ప్రపంచంలో చైనా దేశంలో లేబర్ పార్టీ తర్వాత అతిపెద్ద సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ మాత్రమేనని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు బి ఉమామహేశ్వరరావు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 3 విడతల్లో సభ్యత్వం స్వీకరిస్తామని, సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సభ్యత్వాల స్వీకరణ చేపడతామని స్పష్టం చేశారు. 2014 తర్వాత సభ్యత్వ నమోదు చేపట్టలేదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించి సభ్యత్వాల స్వీకరణ చేపడతామన్నారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా కని విని ఎరుగని రీతిలో అన్ని గ్రామాల్లో పట్టణాల్లో సభ్యత్వ నమోదు చురుగ్గా చేపట్టడానికి కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. కార్యకర్తలకు కానీ నాయకులకి అందరికీ ఈజీగా ఉండాలని మనకి ఒక పవర్ పాయింట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన విషయాలు ఏమంటే మీరు నోట్ చేసుకోండి. మరి ఈ కార్యక్రమం మరి ఇది భారతీయ జనతా పార్టీకి ఒక పండుగ లాంటిది. సభ్యత్వ నమోదు అన్నది మనకి మొదలైన తర్వాత మరలా సభ్యత్వం ఈ సెప్టెంబర్ 1వ తారీఖున నరేంద్ర మోడీ గారు మొదలు పెడతారు. కార్యక్రమం చేయడం జరిగింది. మొదటిసారి మనం టెక్నాలజీని ఉపయోగించి ఏ రాజకీయ పార్టీ చేయలేనటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేసింది. అందరికీ కూడా మొబైల్లో మరలా కార్యక్రమం చేయడం జరిగింది. సభ్యత్వం నమోదు చేసినప్పుడు మరలా 8 కోట్ల మంది దాంట్లో మన భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేయడం జరిగింది. మొత్తంగా 20 కోట్ల దాదాపు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా బీజేపీ శాఖ సభ్యత్వ నమోదు కార్యశాల ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు జేపీ నడ్డా గారు ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో కార్యశాల జరిగిన తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా సభ్యత్వ నమోదు కార్యశాల జరుపుకోవడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఈ కార్యశాలను ప్రారంభించారు. దీంట్లో అన్ని మండలాల నుంచి కూడా మండలానికి కొంత కమిటీలు వేసుకోవడం జరిగింది. సభ్యత్వ నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి మనకి 45 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం 2 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని సెప్టెంబర్ 1 నుంచి 25వ తారీఖు, తర్వాత అక్టోబర్ 1 నుంచి 15 ఇట్లా దాని తర్వాత 3 years సభ్యత్వం ఇట్లా సిస్టమేటిక్గా మేము సభ్యత్వ నమోదు ప్రక్రియని ప్రతి నెల కూడా చేసుకునేటటువంటిది సంఘటన. మనం 2014లో తీసుకుంటే 15 కోట్ల మంది సభ్యులతో మనం సభ్యత్వం చేర్చుకొని చైనా లేబర్ పార్టీ కంటే కూడా అత్యధికంగా మనం చేసుకొని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి సంఘటన మీకు అందరికీ తెలిసిన విషయం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం కోసం చాలామంది అడిగేటటువంటి పరిస్థితి, మనకు తెలియకుండా ఆన్లైన్లో తీసుకునేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితిలో మనం తీసుకున్నటువంటి సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈ జిల్లాలో అత్యధిక స్థాయిలో మనం లక్ష్యంగా నిర్ణయించుకొని, అంటే ఒక లక్ష్యం అంటే కాదు, ఎవరైతే ఉంటారో గృహ సంపర్కం ద్వారా అలాగే పబ్లిక్లో కొంత ప్రచారం చేయడం ద్వారా సభ్యత్వం చేర్చుకునే ప్రక్రియ ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. దీనికి 3 విధాలుగా ఈ సభ్యత్వానికి మనం ప్రక్రియను ప్రారంభించుకోబోతున్నాం. 1 QR కోడ్ ద్వారా, 2 నమో యాప్ ద్వారా, 3 మనకి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా 8800002024 అనే నెంబర్ ద్వారా మనం మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఈ నెంబర్ పనిచేయడం జరుగుతుంది. ఏదైతే సెప్టెంబర్ 1వ తారీఖున దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని ఆయన మొట్టమొదటి సభ్యత్వాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్రంలో 2వ తారీఖున శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలు తాను
సభ్యత్వాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ విసుగాలు ఇవ్వడం ద్వారా సభ్యత్వం ఎప్పుడైతే తీసుకోవడం జరుగుతుందో తర్వాత 3-4 తేదీలో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ. జగంపేట నియోజకవర్గంలో ముస్లింస్ సాధికానాలో జరిగినటువంటి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సిద్ధాంతాల కొండబాబు అధ్యక్షతన జరిగిన ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికారు. రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలని, మాలలంతా ఒక తాటి మీదకి వచ్చి వర్గీకరణకు వ్యతిరేక పోరాటం చేయాలని, అలాగే రేపు విజయవాడ జింకాని గ్రౌండ్ లో జరగబో వ్యతిరేక పోరాట సమితి భారీ బహిరంగ సభను మాలలంతా జయప్రదం చేయాలని కొండబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి లింగం శివ, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సుబ్బుబాయ్, ఆర్పీఐ పార్టీ నాయకుడు పులిప్రసాద్, బీఎస్పీ జగ్గంపేట ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వర, అంబేద్కర్ వాది నీలపల్లి అప్పారావు, దానియేలు మొదలగు వారు మాలలకు జరుగు అన్యాయం కొరకు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ జింకానా కాలేజీ గ్రౌండ్ పక్కన ప్రతి దళిత నాయకుడు రావాలని ఆహ్వానించడం జరుగుతుంది. ఈ జేఏసీ రాష్ట్ర జేఏసీని ఎంతమంది అయితే మాల నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చే విధంగా అక్కడ ప్రతి నాయకుడు కూడా రావాల్సిందిగా మేము ఆహ్వానించడం జరుగుతుంది. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిలోని బహునాయకత్వం తీసి ఏకనాయకత్వంలో పనిచేయాలనే అంశంతో అక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే రెండవదిగా ఏబీసీలు వర్గీకరించే విధానాన్ని అన్నిటి మీద కోరసంగా చర్చించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్రంలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. జై భీమ్, జై భీమ్, మాలల ఐక్యత, మాలల ఐక్యత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు బాటలు వేస్తున్నామన్న కేంద్ర మంత్రి కింజరపు. రణస్థలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించిన రామ్మోహన్ నాయుడు. ఫార్మా కంపెనీలో ప్రమాదంలో గాయపడి అనకాపల్లిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పిఠాపురంలో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా అబ్బురపరిచిన చిన్నారుల వేషధారణ కార్యక్రమం. శ్రీ చైతన్య స్కూల్లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఉట్టుకొట్టే కార్యక్రమం నిర్వహించిన విద్యార్థులు. పోలీసులు జర్నలిస్టుల నడుమ సోదరాబంధం కలిగి ఉండాలని పిలుపునిచ్చిన గోలుగొండ సీఐ. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సమావేశంలో పాల్గొన్న హరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీర్తిశేషులు బడుగు శ్రీనివాసరావు గారు మంచికి, మానవత్వానికి, నీతికి, నిజాయితీకి మారుపేరుగా నిలిచి మహోన్నత వ్యక్తిత్వంతో అందరి హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానం పొంది కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించిన మీరు మమ్మల్ని వీడి దైవ సన్నిధికి చేరి ఏడాది పూర్తయినప్పటికీ మీ మధుర స్మృతులు, జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉన్నాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భార్య బడుగు విజయలక్ష్మి, అక్క మార్గాన వీరజ్యోతి, కరెస్పాండెంట్ శ్రీ వేణుగోపాల్ ఐటీఐ, మేనల్లుడు మార్గాన వెంకటేష్ మరియు సిబ్బంది, శ్రీనివాస మిత్ర బృందం, ఎస్ జోగి నాయుడు, కొంక్యాన వేణుగోపాల్, కొంక్యాన మురళీధర్, కొర్లాన కొండబాబు,